భీమ్ అందరికీ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్న సూర్యాపేట సంస్థ సైనికుల దళ సభ్యులందరికీ కూడా నా యొక్క జై భీములు. అంతేకాకుండా రిటైర్డ్ జడ్జ్ మా గురువు గారు నిమ్మ నారాయణ గారికి కూడా జై భీములు. అయితే ఇక్కడ ఈ సమావేశం పెట్టుకోవటానికి ఒక ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగంలో మన యొక్క దళితులకు జరిగిన న్యాయం ఏంది, అసలు రాజ్యాంగం ఏ రకంగా వచ్చింది? నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తా, ఒక హిస్టరీ లెక్చరర్గా, లా లెక్చరర్గా రెండు సబ్జెక్టులు కూడా నేను టీచ్ చేస్తా. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందన్న విషయం గురించి నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా దిగంబరి కాంబ్లే అన్న రాజ్యాంగం గురించి, ఈ మధ్య రీసెంట్గా జరుగుతున్న నిన్నటి సమావేశం దాకా కూడా జరుగుతున్న మాలల మీద అక్కసు వ్యక్తం చేస్తున్న వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఏ రకంగా వాళ్ళు మన యొక్క ఈ మాలల మీద అక్కసు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నిటి కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే నేనైతే ఆ విషయంలో పోను. కానీ దీనికి సందర్భం ఏంటంటే రాజ్యాంగం. ఈ రాజ్యాంగం జరుగుతున్న డెవలప్మెంట్లో మధ్యన కొన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీకు తెలుసు, ఇక్కడ మన ప్రాంతం ఒక రకంగా చెప్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద లేదు, నిజాం పరిపాలన కింద ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సరే రాజ్యాంగం గురించి మళ్ళీ చెప్తా. నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం కూడా బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నట్టయితే మనం కూడా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిదాం. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న జనరేషన్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3rd జనరేషన్ నడుస్తుంది ఎంప్లాయ్మెంట్ సోర్సెస్లో. ఉద్యోగంలో 3వ జనరేషన్ నడుస్తుంది ఉద్యోగం వచ్చే విషయంలో. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మన దళితుల్లో కనీసం ఇంతవరకు కొన్ని ఫ్యామిలీలో ఒక జనరేషన్ కూడా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అందలేదు. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ నిజాం పరిపాలన కింద ఉండటమే. ఇక్కడికి తేడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉండటం వల్ల క్రిస్టియన్ మిషనరీస్ని స్థాపించరు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు క్రిస్టియన్ మిషనరీ స్థాపించారంటే, నెంబర్ 1, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చారంటే మెయిన్ కాజ్ ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీల గురించి, భారతదేశంతో వ్యాపార లావాదేవీలు కొనసాగించి అధిక మొత్తంలో లాభాలు పొందడానికి వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన క్రిస్టియానిటీని కూడా స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 కారణాల చేత రావటం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదట చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉన్నది. 4-fold సొసైటీ, దాన్ని అదే చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మీకు తెలుసు మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణుడు ఎక్కడ పుట్టిండు? బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి పుడతాడు? తల నుంచి. క్షత్రియుడు భుజాల నుంచి. వైశ్యుడు తొడల నుంచి. శూద్రుడు పాదాల నుంచి. ఇంకొకటి ఏంటంటే సొసైటీలో అసలుకి మనకు గుర్తింపే లేదు. ఓకేనా? సొసైటీలో మనకు గుర్తింపే లేదు. కానీ ఓన్లీ చెప్తున్నది చాతుర్వర్ణ వ్యవస్థే. ఈ రోజుల్లో మనం చెప్తున్న పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటిదాకా చెప్పిండు సార్ కూడా, కమ్మ వాళ్ళు కానీ, వెలమ వాళ్ళు కానీ, రెడ్లు కానీ, వీళ్ళందరూ కూడా శూద్ర జాతికి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పటం జంజం. ఈ జంజం ఉన్న వాళ్ళని ఏం జరుగుతుందంటే ద్విజాతులు అని అంటారు. అంటే ఏంది? ట్వైస్ బోర్న్ పీపుల్. అంటే ఏంది? వాళ్ళ యొక్క జన్మ 2 సార్లు జన్మించిన వాళ్ళు అనమాట. ఒకటేం తల్లి కడుపుల నుంచి వచ్చినప్పుడు ఒక జన్మ, ఇంకొకటి వాళ్ళ జంజం వేసినప్పుడు ఇంకొక జన్మ. అందుకోసం వాళ్ళని ట్వైస్ బోర్న్ పీపుల్ అనటం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అందరం కూడా ఇప్పుడున్న పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ పాలక వర్గాలు కూడా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా శూద్రులే.
బ్రాహ్మణ్స్ కాదు, లేకపోతే పైన క్షత్రియస్ కాదు. కాబట్టి ఇప్పుడున్న పాలక వర్గాలు ఎక్కువ శాతం కూడా శూద్రులే. అయితే ఇక్కడ జరుగుతున్న క్రమం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ యొక్క దళితులకి సొసైటీలో ఏ రకమైన గుర్తింపు లేదు. అంతేకాకుండా ఇదొక అన్టచబుల్స్ పీపుల్, డౌన్ ట్రోడన్ పీపుల్. వీళ్ళు దేవుణ్ణి పూజించడానికి అసలు అవకాశం లేదు, గుళ్ళకి పోవటానికి ప్రవేశం లేదు. అసలు మానవుడు యొక్క అంతిమ లక్ష్యం ఏంది? ఒక దేవుణ్ణి పూజించుతుండంటే ఏంది? అతనికి ఏం కావాలా? మోక్షం. మోక్షం అంటే ఏంది? పునర్జన్మ లేకపోవటమే మోక్షం అంటారు. అర్థమవుతుందా? మళ్ళా జన్మించటం ఎందుకు? ఏ జంతువు లెక్కనో లేకపోతే ఇంకొక లెక్కనో ఈ బాధలు సాధకులు ఎన్ని ఎందుకు? కాబట్టి మళ్ళీ నాకు రీబర్త్ ఉండొద్దు. దెర్ ఈజ్ నో రీబర్త్, దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. దాన్ని మోక్షం అంటారు. కాబట్టి మోక్షం కావాలా? కాబట్టి ఈ యొక్క ఫోర్ఫోల్డ్ సొసైటీలో వీళ్ళందరూ కూడా దేవాలయాలు పోతారు, దేవుణ్ణి మొక్కుతారు. దేనికోసం? మాకు సాల్వేషన్ కావాలని మోక్షం కావాలని మొక్కుతారు. కానీ నాకు ఆల్టర్నేటివ్ ఏది? నేను ఏ దేవుణ్ణి మొక్కాలా? నన్ను గుళ్ళకే రానియట్లేదు. నేను గుళ్ళకి రానియనప్పుడు నాకేంది ఆల్టర్నేటివ్? కాబట్టి నాకు కనబడుతుందోరు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ స్థాపించారు, క్రిస్టియన్ మిషనరీస్. క్రిస్టియన్ మిషనరీస్లో ఏంది? ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ షెల్టర్, ఈ రకమైన సౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి ఈ రకమైన సౌకర్యాలు కల్పించినప్పుడు మన వాళ్ళకి ఒక రకంగా చెప్తే ఇవన్నీ అవసరమే. ఇంకొకటి, దేవుణ్ణి కూడా పూజించుకోవాలి, నాకు మోక్షం కావాలా అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న బ్రిటిష్ పరిపాలనలో కింద ఉన్న వీరు క్రిస్టియన్ మిషనరీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకొని బ్రిటిష్ ద్వారా వాళ్ళు క్రిస్టియానిటీ ఉండి, అందుకోసం అని చెప్పి ఈరోజు ఆంధ్రాలో థర్డ్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగాలు 3వ జనరేషన్ నడుస్తుంది. కానీ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే అసలు ఫస్ట్ జనరేషన్ కూడా ఎంటర్ కాలేదు. ఈ రకంగా వచ్చిన, చూడండి చరిత్ర ఎట్టుందో, ఈ రకంగా వచ్చిన 3వ జనరేషను. దాని తర్వాత 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఓకేనా? వీళ్ళందరూ కూడా అంతకుముందు ఆంధ్ర రాయలసీమ రీజియన్ మొత్తం కూడా మద్రాస్ స్టేట్ కింద ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఓన్లీ ఆంధ్ర రాయలసీమ వరకు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రాను, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్న తర్వాత ఏం జరిగింది? ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ అనేది రాజధానిగా ఉండి ఈ ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన ఎవరైతే మన వాళ్ళకు సంబంధించిన ఎస్పెషల్లీ మాలాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ శాతం ఈ యొక్క తెలంగాణ వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు పొందడం జరిగింది ఆంధ్ర వాళ్ళు. ఈ రోజుల్లో చెప్పినట్టయితే కాకి మాధవరావు కానీ, గోపాలరావు కానీ, దానం కానీ చాలామంది ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సోర్సెస్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో లేరు, మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళే ఎక్కువ శాతం కూడా ఈ యొక్క ఉద్యోగస్తులుగా ఉండటం జరిగింది. ఉన్న తర్వాత ఇక్కడ ఒక రకంగా చెప్తే తెలంగాణలో మాదిగ పాపులేషన్ ఎక్కువ. ఇక్కడ మాలోళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, యాక్చువల్గా చెప్పాలంటే మాదిగోళ్ళకి లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఈ యొక్క ప్రభావం మాలోళ్ళు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉన్నారు, మాలోళ్ళే ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు అన్న కాన్సెప్ట్కి వచ్చి అది కూడా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ వరకు ఉంది ఆంధ్ర మాలోళ్ళు. అర్థమవుతుందా? ఆంధ్ర మాలలు. కాబట్టి అప్పుడు ఆ రకంగా వర్గీకరణ ఉద్యమం రావడం జరిగింది. ఆ వర్గీకరణ ఆంధ్ర ఎంప్లాయీస్ ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం రావడం జరిగింది. దాని తర్వాత మీకు తెలుసు 97లో వర్గీకరణ కూడా కావడం జరిగింది. దాని తర్వాత 2000లో వర్గీకరణ కొట్టేయటం జరిగింది. ఈ జరుగుతున్న క్రమంలో 2014లో ఏం జరిగింది? తెలంగాణ స్టేట్ ఏర్పడ్డది. తెలంగాణ స్టేట్ ఏర్పడ్డప్పుడు ఇక్కడ మాదిగల పరిస్థితి ఎట్టుందో మాలాల పరిస్థితి కూడా అట్నే ఉంది. కొన్ని ఫ్యామిలీల్లో మన దాంట్లో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ తీసుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా తీసుకోలేదు. ఆంధ్ర వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాంతానికి పోయిన తర్వాత కూడా నాకు తెలిసిన వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గీకరణ అనేది అవసరం లేదు. కాకపోతే ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ రకంగా మాలోళ్ళు ఎంప్లాయ్మెంటు మొత్తం ఉద్యోగస్తులు వాళ్ళే ఉన్నారు అని చెప్పి
ఆ యొక్క ఏమంటారు సైకలాజికల్ ఫీలింగ్ ఏదైతుందో అదే అలవాటుని ఇప్పుడు కూడా చేయటం జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ మాట్లాడటం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా నిజమే మీరు ప్రొఫెసర్స్, మీరు ఇంటలెక్చువల్స్, మేము ఒప్పుకుంటాం. కానీ మీకు తెలుసు ఏ ప్రొఫెసర్ అయినా ఏ ఇంటలెక్చువల్ అయినా మనం ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఎవిడెన్స్ ఉండాలి, ఒక సోర్స్ ఉండాలి, ఒక ఎంపైరికల్ డేటా ఉండాలి. ఎవడో ఎల్లయ్య ఇది ఏమంటారు ఇది గుర్రం కాదు ఇది గాడిదనంటే అదే గాడిదని చెప్పి ఎట్టడు నువ్వు మాట్లాడు. ఎస్, నీ దగ్గర ఎంపైరికల్ డేటా పెట్టుకో. నువ్వు నిజంగా ఈ స్టేట్లో మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎన్ని ఎంప్లాయ్మెంట్ సోర్సులు, గవర్నమెంట్ ఏ ఏ పథకాలు తీసుకొచ్చింది, ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందారు, ఇగో వీళ్ళు ఈ బెనిఫిట్ పొందారు కాబట్టి దీన్ని ఎక్కువ వీళ్ళు బెనిఫిట్ అయ్యారు కాబట్టి దీన్ని క్లాసిఫికేషన్ జరగాలని చెప్పి మాట్లాడండి, దానికి ఒప్పుకోవటం. కానీ ఈ ఇంటలెక్చువల్ అందరూ కూడా ఏదో మన ఏమంటారు ఒక చేను చాలా గుడ్డెద్దు పడ్డట్టు ఆ రకంగా మాట్లాడటం జరుగుతుంది. ఏ మేధావైనా ఏ ఇంటలెక్చువల్ అయినా మాట్లాడేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఎంపీరికల్ డేటా పెట్టుకొని మీరు మాట్లాడండి, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. వర్గీకరణ అనేది అది ఆ వర్గీకరణ అనే విషయం అనేది పక్కకు పెట్టండి. నిజంగా ఇప్పుడున్న ఎంపీరికల్ డేటా ప్రకారం మాలలే ఎక్కువ ప్రయోజనం పొందినట్టయితే చెయ్యండి మీరు వర్గీకరణ. కానీ మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకోకుండా ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా అంటగట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఒకటి తెలుసుకోవాలి మిత్రులారా మీరు. ఇంకొకటి మనం రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు తెలుసు రాజ్యాంగం అనేది యాక్చువల్గా ఈ రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషనల్ హిస్టరీ గురించి మనం చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ కావటం జరిగింది. ముఖ్యంగా తెలుసు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎందుకోసం రావటం జరిగిద్దంటే వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీల కోసం రావటం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇంకోటి చెప్తున్నా, మన తెలంగాణలో బ్రిటిష్ యొక్క పరిపాలన లేదు. మన తెలంగాణ ఈ ఏరియా మొత్తం కూడా నిజాం పరిపాలన కింద ఉంది. ఓకేనా, నిజాం పరిపాలనకు ఉంది. కాబట్టి మీకు తెలుసు ఈ నిజాం పరిపాలనలో కింద ఉన్న ఇక్కడ ఎడ్యుకేషన్గా అంత డెవలప్ కాలేదు. మీకు ఇంకోటి ఎడ్యుకేషన్గా డెవలప్మెంట్ అయిందంటే మళ్ళా హైదరాబాదులోనే డెవలప్ కావటం జరిగింది. ఈ హైదరాబాదులో కూడా మన భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ సొసైటీని స్థాపించి అక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించడం జరిగింది అనమాట భాగ్యరెడ్డి వర్మ. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకునే విషయాల్లో ఈ దళిత ఉద్యమం గురించి చూసుకున్నట్టయితే 19వ శతాబ్దం 20వ శతాబ్దం కూడా దళిత ఉద్యమం మొత్తం కూడా మాల ఉద్యమమే. ఎందుకంటాను మాల ఉద్యమం అనేది? ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని పేర్లు గుర్తుండకపోవచ్చు. బిఎస్ వెంకట్రావు, అరిగ రామస్వామి, ఎంఎల్ ఆదయ్య, పిఆర్ వీరస్వామి, ఓకే, మచ్చేందర్ రావు, భాగ్యరెడ్డి వర్మ కుమారుడు గౌతమ్, వీళ్ళందరూ కూడా దళిత ఉద్యమ నాయకులు. మీకు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎక్కువ దళిత ఉద్యమం అనేది ఎక్కువగా నడవటం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లో దళిత ఉద్యమం అనేది ఏ రకంగా అంటే హైదరాబాద్కే భాగ్యరెడ్డి వర్మ నాయకత్వం వహించేది, సికింద్రాబాద్కి అరిగ రామస్వామి. వీళ్ళిద్దరికీ అసలుకి పడకపోయేది భాగ్యరెడ్డి వర్మకి, అరిగ రామస్వామికి. మీకు ఇంకొకటి తెలీదు, ఈరోజు ఫస్ట్ ఎంఆర్పిఎస్ కంటే మాదిగల కోసం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించారు. దాన్ని అరుంధతీయ సంఘం అని అంటారు. ఈ అరుంధతీయ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసింది అరిగ రామస్వామి. అర్థమవుతుందా? మాదిగలకు కూడా సంఘాన్ని పెట్టింది కూడా ఒక మాల వ్యక్తి, అతని పేరే అరిగ రామస్వామి. ఎందుకు పెట్టించిండు? వీళ్ళిద్దరికి పొసక్క భాగ్యరెడ్డి వర్మక్కను అరిగ రామస్వామికి ఎంతసేపటికి దళిత ఉద్యమం అంటే మనమేనా, వాళ్ళను కూడా తీసుకురావాలని చెప్పి అరిగ రామస్వామి
అరుంధతీయ సంఘం అనే ఒక సంఘాన్ని పెట్టి ఉద్యమాన్ని నడిపించడం జరిగిద్ది అనమాట. ఆ రోజుల్లో చూసుకున్నట్టయితే మీకు తెలుసు, కారంచేడు కానీ, చుండూరు సంఘటన కానీ, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం రావటానికంటే ముందు కూడా మాదిగలకి ఏదైనా అన్యాయం జరిగినా మాలలు నిలబడేది, మాలలకు ఎక్కడన్నీ జరిగినా కానీ మాదిగలు కూడా నిలబడేది. ఈ రకంగా దళిత ఉద్యమం అనేది కొనసాగించుంటుంది. ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం రావడం జరిగిందో వీళ్ళిద్దరి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ కావడం జరిగిద్ది అనమాట. ఈ విషయాన్ని పక్క పెట్టయితే మనం ఈ యొక్క రాజ్యాంగ చరిత్ర చూసుకున్నట్టయితే ఫస్ట్ 1600లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం గురించి స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు వ్యాపార లావాదేవీల గురించి మన భారతదేశం రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఒక యాక్ట్ చేస్తారు, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని క్రమబద్ధీకరించుకోవటానికి. అంతేకాకుండా ఈ యాక్ట్ అనేది 1773 యాక్ట్ అనేది ఇది మన భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. దీని మూలంగా ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఉండేది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీలను ఇంకో కొంతకాలం కొనసాగించుకోవటం అని చెప్పి ఈ యొక్క యాక్ట్ని చేయటం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారమే భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట కలకత్తాలో 1774లో. 1774లో ఒక సుప్రీంకోర్టుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మన భారతదేశంలో. దాని తర్వాత అనేక రకాలైన యాక్ట్లు రావటం జరిగింది. చార్టర్ యాక్ట్ రావటం జరిగింది, ఫిట్ ఇండియా యాక్ట్స్ రావటం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఆ రోజుల్లో మహిళలకు ఓటు హక్కు లేదు, మామూలు ప్రజలకు కూడా ఓటు హక్కు లేదు. ఎవరైతే ఆ రోజుల్లో ఈ యొక్క ఆస్తి కలిగి ఉండటం జరిగిద్దో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండటం జరిగిద్ది అనమాట. ఈ రకంగా అనేక రకాలైన చట్టాలని, చార్టర్ చట్టం కానీ, ఫిట్ ఇండియా చట్టాలు కానీ ఈ రకంగా తీసుకురావడం జరిగింది. కానీ ఈ యొక్క భారతదేశంలో ఇంకొక ముఖ్యమైన చట్టం ఏంటంటే 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ అని ఒక రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ మింటో మార్లే రిఫార్మ్స్ ఎందుకు తీసుకొస్తారంటే భారత జాతీయ స్వతంత్రోద్యమం జరిగేటప్పుడు, భారత జాతీయ స్వతంత్రోద్యమం నడిచే క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్లో ఒక 2 గ్రూపులు విడిపోతారు, అతివాదులు, మితవాదులని. ఈ మితవాదుల్ని కొంత సంతృప్తి చేయాలని చెప్పి ఈ యొక్క రిఫార్మ్స్ని తీసుకొస్తారు 1909లో. ఈ తీసుకొచ్చిన క్రమంలో మొట్టమొదట ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చింది ఈ యొక్క చట్టంలో 1909 మింటో మార్లే రిఫార్మ్స్లో. అర్థమవుతుందా? ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారనంటే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించాలా. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చెప్పడం, భారత జాతీయ కాంగ్రెస్లో మొత్తం కూడా ముస్లింల యొక్క హిందూ బ్రాహ్మణుల యొక్క డామినేషన్ ఎక్కువైంది, మీరు ముస్లింలు ఏడున్నారు కాబట్టి మీరు కూడా ఒక పార్టీ పెట్టుకోండి, దానికి ముస్లిం లీగ్ అనే పార్టీని పెట్టేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో ముఖ్యమైన భూమిక బ్రిటిష్ వాళ్ళదే, ఏబోహ్యూమ్. ఓకేనా? ఈ రకంగా నడుస్తున్న క్రమంలో ఈ 1909 వచ్చిన తర్వాత ప్రత్యేక నియోజకవర్గాలనే వ్యవస్థను ముస్లింలకి ఇవ్వటం అనేది అప్పుడు తీసుకురావటం జరిగింది. కానీ ఈ నియోజకవర్గాలు తీసుకొచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ మితవాదులు ఎవ్వరు కూడా వ్యతిరేకించలే ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చినా కానీ ముస్లింలకి. అర్థమవుతుందా? దాని తర్వాత 1919 మాంటెంగ్ చేస్ఫోర్డ్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తారు. ఆ మాంటెంగ్ చేస్ఫోర్డ్ రిఫార్మ్స్లో ముస్లింలకి ఓటు హక్కుని ఇవ్వటం జరిగింది. అంటే ఏ రకంగానంటే ఎవరైతే ఆస్తిని కలిగి ఉండి పన్నులు చెల్లించడం జరుగుతుందో వాళ్ళకి మేము ఓటు హక్కునిస్తాం, ప్లస్ మీ యొక్క ప్రతినిధిని మీరే ఎన్నుకునేటట్టు, మీ ముస్లిమ్స్ మీరే ఎన్నుకునేటట్టు మేము అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వటం జరిగింది, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వటం జరిగింది. అక్కడ యూరోపియన్ నుంచి వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వటం జరిగింది. కానీ దళితులకు మాత్రం ప్రత్యేక నియోజకవర్గాలు లేవు. ఈ నడుస్తున్న క్రమంలో ఈ రకంగా 1919 మాంటెంగ్ చేస్ఫోర్డ్ రిఫార్మ్స్ అయిపోయిన తర్వాత
దాని తర్వాత భారతదేశానికి ఏం జరిగిద్దంటే సైమన్ కమిషన్ అని ఒకటి వస్తుంది 1928లో. ఈ సైమన్ కమిషన్ ఎందుకు వస్తుందంటే అసలు భారతదేశంలో మానిటరింగ్ చేసే రిఫార్మ్స్ పెట్టారు కదా, అది ఏ రకంగా పనిచేస్తున్నాయి ఏందని చూడటానికి రావడం జరుగుతుంది. ఈ వస్తున్న క్రమంలో సైమన్ కమిషన్ 1928లో వచ్చిన తర్వాత ఈ సైమన్ అధ్యక్షతన యాక్చువల్గా భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని విభేదించడం జరిగింది. ఏ ఒక్క భారతీయుడికి కూడా దీంట్లో సభ్యత్వం లేదు, దీంట్లో మెంబర్ లేడు, మాకు మెంబర్షిప్ లేని ఈ సైమన్ కమిషన్ మాకెందుకు అని చెప్పి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా భారత జాతీయోద్యమంలో సైమన్ గో బ్యాక్ అని చెప్పి అనేక రకాల ఉద్యమాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా నడుస్తున్న క్రమంలో సైమన్ కమిషన్ రిపోర్టు వాళ్ళకి ఇస్తారు, బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ మీద ఇంగ్లాండ్లో లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అని చెప్పి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన వ్యక్తుల్లో మనం చూసుకున్నట్టయితే మహమ్మద్ అలీ జిన్నా అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సెకండ్ రౌండ్ టేబుల్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాంగ్రెస్కి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ కాదు, సెకండ్ రౌండ్ టేబుల్కి అటెండ్ అయింది గాంధీ నాయకత్వంలో. అటెండ్ అయిన తర్వాత బ్రిటిష్ ప్రధాని మెక్డొనాల్డ్ ఏం చేస్తాడంటే అతను కమ్యూనల్ అవార్డుని ఇష్యూ చేస్తాడు. ఆ కమ్యూనల్ అవార్డు ఏంటంటే ఈ యొక్క నిమ్న వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తున్నాం అని చెప్పి కమ్యూనల్ అవార్డుని ఇష్యూ చేస్తాడు. దానితో మహాత్మా గాంధీ విభేదించడం జరిగింది. మీరు ఏ రకంగా ప్రత్యేక నియోజకవర్గాలను ఇస్తారు, మీరు కాక ఆ ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చే ఒపీనియన్ మీకున్నట్టయితే నేను ఇప్పుడే దీన్ని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను బహిష్కరిస్తానని చెప్పి దాన్ని బహిష్కరించి బయటికి రావడం జరిగింది అనమాట. వచ్చి ఇండియాకి వచ్చి మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. కానీ ఫైనల్గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కమ్యూనల్ అవార్డుని ఇష్యూ చేస్తారు. నిమ్న వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే ఈ యొక్క మహాత్మా గాంధీని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఉద్యమం నడుస్తున్న క్రమంలో దాని తర్వాత పూనాలో, దాని తర్వాత ఎర్రవాడ జైల్లో, ఇక్కడ మనం చూసుకుంటే పూనా దగ్గర ఉన్న ఎర్రవాడ జైల్లో అమరణ నిరాహార దీక్ష చేస్తారు. మీరు ఏ రకంగా ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తారు దళితులకి అని చెప్తే అప్పుడు ఈ నడుస్తున్న క్రమంలో ఇక్కడ మనం ఏంటంటే ఈ పూనా ఒడంబడిక మీద ఈ యొక్క పూనా ఒడంబడిక జరగాలని చెప్పి రాజాజీ వీళ్ళందరూ కూడా అంబేద్కర్ని గాంధీ దగ్గర తీసుకుపోతారు. నువ్వు కాక ఈ సమయంలో గాంధీని కలవపోతే ఒకవేళ గాంధీ చనిపోతాడో ఏమో, కంపల్సరిగా నువ్వు రా అని చెప్పి గాంధీ దగ్గర తీసుకుపోయి ఇద్దరికి మధ్య 1932లో పూనా ఒడంబడిక జరిగింది. ఏందా పూనా ఒడంబడిక? మీరు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మనకి ప్రత్యేక నియోజకవర్గాలు, మనమే ఇచ్చుకుందాం ప్రత్యేక నియోజకవర్గాలు. కాబట్టి ఈ పూనా ఒడంబడిక ప్రకారం ఏం జరిగిందంటే డబల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్, ద్విసభా విధానం. అంటే అది ఏ రకంగా అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో జనరల్ క్యాండిడేట్ నిలబడతాడు, నిమ్న వర్గాలకు సంబంధించిన అతను నిలబడతాడు. కానీ ఆ నియోజకవర్గంలో ఎవరిది నడుతుంది, మళ్ళా అగ్రవర్ణాలదే నడుస్తుంది. ఇది కూడా ఒక కుట్ర పూనా ఒడంబడికలో. కాబట్టి ఈ రకంగా పూనా ఒడంబడిక నడవటం జరిగిద్ది అనమాట. దాని తర్వాత ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే 1935 యాక్ట్ వస్తుంది. 1935 యాక్ట్ మూలంగా అనేక రకాలైన అవకాశాలు భారతీయులకు రావడం జరిగిద్ది. దాని తర్వాత ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రావడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట 1946లో. ఈ 1946లో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తుకి మనం చూసుకున్నట్టయితే ఈ రాజ్యాంగ పరిషత్తులో ఏర్పాటు చేసే క్రమంలో మనం చూసుకున్నట్టయితే రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, మెయిన్ రాజ్యాంగం రచించాల, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇక్కడ నియమించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించిన తర్వాత, అనేక దేశాల రాజ్యాంగాల్ని చదివిన తర్వాత భారతదేశానికి ఒక నిర్దిష్టమైన రాజ్యాంగం ఉండాలని చెప్పి భావించి అతను ఈ యొక్క భారత్కు కావాల్సిన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగం మొత్తం కూడా
రాసి దాన్ని మన యొక్క ఇండియాకి ఇవ్వటం జరిగిద్ది అనమాట. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భారత రాజ్యాంగంలో పెట్టిన ఏదైతే ఆర్టికల్స్ కానీ లేకపోతే అస్పృశ్యత కానీ ఏ రకంగా మనం ఏమంటున్నాం, అదే రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎదుర్కొన్న సవాళ్ళు ఏంది, ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి దళితులకు అనుకూలంగా, కానీ అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం, ఎక్కడ నిషేధం ఉంది? ఈ రోజుల్లో ఊళ్ళో ఎంతమంది అంటరానితనాన్ని నిషేధిస్తారు? కాబట్టి రాజ్యాంగంలో పెట్టుకున్న విషయాలు వేరే, కానీ పాలక వర్గాలు వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ పాలక వర్గాలు ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో, రాజ్యాంగం ఇచ్చిన విషయాలు ఏదైతే ఉందో, పాలక వర్గాలను మొత్తం కూడా మనం ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయాలా. ఎట్ట చేస్తాం? మనం చైతన్యవంతం కావాలా. ఏ రకంగా చైతన్యవంతం అవుతాం? ఎడ్యుకేషన్. మనకు అంబేద్కర్ ఇచ్చిన ఒకటే ఒక ఆయుధం ఎడ్యుకేషన్. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ స్టేట్లో దాదాపు అన్ని కులాలు కూడా మన మీద ఎక్కువ పెడుతున్నాయి. దానికి ధీటైన సమాధానం చెప్పాలంటే దేనితో చెప్పాలి? మనం చదువుతో చెప్పాలా. ఎడ్యుకేషన్. ఇక్కడ ఉన్న ఎవరైతే ఆఫీసర్లు కానీ ఎవరైనా ఇక్కడ మనం అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ టు సొసైటీ. పే బ్యాక్ టు సొసైటీ అంటే నువ్వేం ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఒకటే, మీ వంతుగా పిల్లల ఎడ్యుకేషన్ ఎవరైనా పూర్ పీపుల్ కానీ, ఊళ్ళల్లో ఉన్న పూర్ పీపుల్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కొంత మంచి, ఈ రోజుల్లో ఎన్నో గురుకుల స్కూల్స్ వచ్చినాయి, వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు చేయాలా. మీకు అంతకుముందు తెలుసు ఒక విషయం, ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో మనం చూసుకున్నట్టయితే మనం అంతకుముందున్న గురుకుల్లో ఉన్న కొంతమంది అధికారులు ఓన్లీ ఒక వన్ ఆఫ్ ది సెక్షన్ గురించి ఎంత ఎంకరేజ్ చేసి ఎంతమంది పిల్లలు, కొన్ని వేల మంది పిల్లల్ని జాయిన్ చేయించారో తెలుసు. కాబట్టి మన ఆఫీసర్స్ కూడా ఎందుకు అట్లా తయారు కాకూడదు? కంపల్సరిగా మనోళ్ళు కూడా మన పిల్లల్ని అందరిని కూడా మనం ఇచ్చే ఆయుధం ఒకటే. పిల్లలకి మన యొక్క తల్లిదండ్రులుగా మన పిల్లలకి మీరు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరిచ్చేది చదువు ఒక్కటే. చదువుగాక ఇచ్చినాం అనుకో, ఈరోజు అంబేద్కర్ అని అంటున్నాం, అంబేద్కర్ చేతిలో చదువు లేకపోయినట్టయితే అంబేద్కర్ అని మనం ఈ రోజులు అనుకునే వాళ్ళమా? బికాజ్ ఆఫ్ ఏంది? అంబేద్కర్ దగ్గర చదువు ఉంది కాబట్టే ఈరోజు అంబేద్కర్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి కంపల్సరిగా మన పిల్లలందరిని కూడా చదివియాలా, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అంతేకాకుండా చదివిన తర్వాత ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, దాదాపు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసేటట్టు, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ చేసేటట్టు చేయాలా. ఎందుకంటే ఆ దిశగా పోవాలా. మీకు ఈ రోజుల్లో స్టేట్లో ఏం జరుగుతుందో తెలుసు, క్లాసిఫికేషన్, యాజిటేషన్. రేపు పొద్దున్న క్లాసిఫికేషన్ అయినా కానీ మనం ఒకటే, ఓపెన్లో వచ్చేటట్టు ప్రయత్నం చేయాలా. సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనం చేయాలని చెప్పి భావిస్తూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సమతా సైనిక్ దళ్ మిత్రులందరూ, సూర్యాపేట మిత్రులందరికీ కూడా నా యొక్క జై భీములు. థ్యాంక్ యూ సార్.